నమస్కారం. ఈరోజు మనం వినబోయేది వినాయకుడి యొక్క జన్మ రహస్యం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన శరీరం నుంచి వచ్చిన చందనపు పసితో ఒక చిన్న బాలుని తయారు చేసి అతనికి జీవం ఇచ్చింది. అతనికి ఎవరూ కాపాడమని చెప్పింది. అదే సమయంలో శివుడి ఇంటికి రాగా గణేశుడు తల్లి ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ శివుడిని అడ్డుకున్నాడు. శివుడు కోపంతో తన తన త్రిశూలాన్ని వాడి బాలుడి తలను నరికివేయగా పార్వతీదేవి తీవ్రంగా దుఃఖించి లోకాలను నాశనం చేస్తానని హెచ్చరించింది. ఆమెను శాంతింపజేయడానికి శివుడు ఒక ఏనుగు తలను తెప్పించి గణేశుడి శరీరానికి అమర్చాడు. వెంటనే గణేశుడు మళ్ళీ జీవం పొందాడు. అప్పుడు శివుడు సంతోషించి ఇంకపై ఏ పూజ అయినా గణేశుడిని ముందుగా ఆరాధించకపోతే పూర్తి కాదని వరమించాడు. అప్పటి నుంచి గణేశుడి విఘ్నహార్తి వినాయకుడు అయ్యాడు.